యాహూ 80s కిడ్స్ 90s కిడ్స్కి ఈ వర్డ్ ఒక ఎమోషన్. ఇప్పట్లో చాలా మందికి ఫస్ట్ ఇంటర్నెట్ని పరిచయం చేసింది యాహూ. అంటే అది ఎగ్జాజరేషన్ కాదు. అంతెందుకు మనలో చాలామందికి మీ ఫస్ట్ మెయిల్ ఏంటి అంటే yahoo.com అనే డొమైన్ ఎక్స్టెన్షన్ ఉండేది అని చెప్తారు. కాదంటారా? సరే, ఇప్పుడు యాహూ గురించి ఎందుకు చెప్తున్నాను, అదంతా క్లోజ్ చాప్టర్ కదా అంటారా? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అసలు మనకు ఈమెయిల్గా కానీ సెర్చ్ ఇంజన్లో కానీ అంతెందుకు స్టోరేజ్ ప్లాట్ఫామ్, మ్యూజిక్ ప్లాట్ఫామ్, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్, ఇలా నేమ్ ఏదైనా మనకు ఫస్ట్ పరిచయం మాత్రం యాహూతోనే. అలాంటి యాహూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు $125 బిలియన్ వాల్యుయేషన్ చేసిన యాహూ ఎందుకని కేవలం $4.8 అమ్ముడుపోయింది? ఒకప్పుడు ఇంటర్నెట్కు మీనింగ్లా కనిపించిన యాహూ ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది? ఒకప్పుడు సెర్చ్ ఇంజన్లో వన్ అండ్ ఓన్లీగా ఉన్న యాహూ ఇప్పుడు దాని గురించి చూడాలన్నా గూగుల్ సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి. యాహూ ఫెయిల్యూర్కి కారణం ఏంటి, దాని వెనుక ఉండేవారు ఎవరు? పదండి ద క్లాసిక్ కేస్ ఆఫ్ యాహూస్ డౌన్ఫాల్ చూద్దాం. ఏ బిజినెస్ ఎంపైర్ అయినా సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ డెడికేషన్, లక్, డబ్బు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. కానీ ఫెయిల్ అవ్వడానికి ఒకే ఒక కారణం చాలు, అదే రిస్క్ తీసుకోకపోవడం. ఫేస్బుక్ CEO మార్క్ మామా చెప్పినట్టు ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. ఆయన చెప్పింది ఏంటంటే రిస్క్ తీసుకోకుండా ఎప్పుడు సేఫ్ ఆడుదాం అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. ఈ మాటలు యాహూని చూసి అర్థం చేసుకొని చెప్పాడేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే యాహూ ఫెయిల్ అవ్వడానికి నాకు అర్థమైనంత వరకు సేఫ్ గేమ్ ఆడడమే మెయిన్ రీజన్. జనవరి 1994లో యాహూని స్టార్ట్ చేశారు జెర్రీ యాంగ్ అండ్ డేవిడ్ ఫీలో. అప్పట్లో ఇది జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్ టు ద వరల్డ్ వైడ్ వెబ్ అని పిలిచేవారు. అలా మొదలైన యాహూ ప్రస్థానం నెమ్మదిగా మిగతా సర్వీసెస్కి ఎక్స్పాండ్ అయ్యి కొన్ని ఇయర్స్లోనే గ్లోబల్ టెక్ జాయింట్గా మారింది. 1994లో స్టార్ట్ చేస్తే 1996కి వచ్చేసరికి $34 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగింది. అదే జనవరి 2000కి వచ్చేసరికి యాహూ వాల్యుయేషన్ $125 బిలియన్ టచ్ చేసిందంటే దాని రేంజ్ ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాహూ మారుతున్న కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వడంలో ఫెయిల్ అయింది, కాంపిటీటర్స్ని సరిగ్గా అంచనా వేయడంలో ఫెయిల్ అయింది, ముఖ్యంగా టైమింగ్ని టోటల్గా మిస్ అయింది. ఈ టైమింగ్ అనేది బిజినెస్లో ఎంత ముఖ్యం, రిస్క్ తీసుకోవడం అనేది ఎంత అవసరం అనేది తెలుసుకోవడానికి యాహూ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మనలో చాలా మందికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. అది 1998 యాహూ ఎదుగుతోంది, తనకు ఎదురు లేదనేలాగా ఎదుగుతోంది. అయితే ఆ కంపెనీకి ఇప్పుడు తెలీదు రాబోయే ముప్పు ఏంటో అనేది. 1998లో ఇద్దరు స్టాన్ఫర్డ్ స్టూడెంట్స్ లారీ పేజ్ అండ్ సర్జే బ్రిన్లు యాహూ ఆఫీస్ తలుపు తట్టారు. వాళ్ళ చేతిలో ఒక రెవల్యూషనరీ సర్చ్ ఇంజిన్ అల్గోరిథం ఉంది. దాన్ని వాళ్ళు యాహూకి కేవలం $1 మిలియన్ అమ్మేద్దాం అనుకున్నారు. కానీ యాహూకి అప్పుడు తాము ఎంత తప్పు చేస్తున్నాం అనేది అర్థం కాలేదు. కానీ గూగుల్ అనేది ఎదుగుతోంది. యాహూకి దాని వాల్యూ అర్థమైంది. అందుకే యాహూ వెబ్సైట్లో గూగుల్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వచ్చేలా ఇంటిగ్రేట్ చేశారు. అంటే యాహూ హోమ్ పేజ్ వాడుతూ గూగుల్ సర్చ్ రిజల్ట్స్ అనమాట. అయితే ఇది ఫస్ట్లో బాగానే అనిపించిన తర్వాత గూగుల్కి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్లా మారింది. జనాలు గూగుల్కి అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. యాహూకి తాము ఎంత పెద్ద తప్పు చేశామో అనేది క్లియర్గా అర్థమైపోయింది. దీంతో గూగుల్కి ఈసారి $3 బిలియన్ ఆఫర్ చేసింది. 2 ఏళ్ల క్రితం $1 మిలియన్ అడిగితే కాదని ఈసారి $3 బిలియన్ ఆఫర్ చేసింది. అయితే గూగుల్ ఈసారి $5 బిలియన్ డిమాండ్ చేసింది. యాహూ ఈగో హర్ట్ అయి డీల్ని క్యాన్సిల్ చేసుకుంది. మళ్ళీ అదే తప్పు. సరైన టైంలో సరైన విధంగా కంపెనీని అంచనా వేయడంలో, రిస్క్ తీసుకోవడంలో తడబాటు. అప్పుడు 1 మిలియన్ ఇచ్చినా 2000లో 5 బిలియన్ ఇచ్చినా ఈరోజు యాహూ లెవెల్ వేరే రేంజ్లో ఉండేది. దానికి బదులుగా Broadcast.com అనే రేడియో కంపెనీపై $5.7 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అలాగే టంబ్లర్ని $1.1 బిలియన్ పెట్టి కొనుక్కుంది. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ కూడా యాహూకి పెద్దగా కలిసి రాలేదు. ఆ కంపెనీస్ కూడా మటాష్ అయ్యాయి. అలా మొదలైన యాహూ పతనము ఇయర్స్ గడుస్తున్న కూడా కొనసాగించింది. 2016కి వచ్చేసరికి యాహూ డౌన్ఫాల్ దాని లోయెస్ట్ని హిట్ చేసింది. 2017లో వెరైజన్ యాహూని $4.48 బిలియన్ కొనుగోలు చేసింది. ఒకప్పుడు $125 బిలియన్ ఉన్న ఈ సంస్థ ఇప్పుడు $4.48 బిలియన్ లోన్ హిట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఇన్ ద హిస్టరీగా మిగిలిపోతుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. సక్సెస్ డోర్ కొట్టిన వెంటనే తీయాలి, లేదా అది వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. యాహూకి మాత్రం సక్సెస్ డోర్ కొడుతూనే ఉంది.
అయితే మరి గొల్లం పట్టేసిందో మరేంటో కానీ యాహూ మాత్రం సక్సెస్ మొహం చూడడానికి ఇష్టపడలేదు. అది 2013. అప్పటికి యాహూకి స్ట్రగ్లింగ్ అలవాటైపోయిన రోజులు. అప్పటికి సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ అండ్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్గా మారుతున్న రోజులు. యాహూ డామినేట్ చేయాలంటే ఒక అద్భుతం జరగాలి. అలాంటి అద్భుతం నెట్ఫ్లిక్స్ రూపంలో యాహూ దగ్గరికి వచ్చింది. అప్పటికి నెట్ఫ్లిక్స్ వద్ద 36 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్ట్రీమింగ్ టెక్నాలజీ పరంగా కానీ సబ్స్క్రిప్షన్ మోడల్ విషయంలో కానీ నెట్ఫ్లిక్స్ ఒక రెవల్యూషన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ టైంలో యాహూ వద్దకు నెట్ఫ్లిక్స్ ప్రపోజల్ వచ్చింది. నెట్ఫ్లిక్స్కి ఇన్వెస్టర్స్ కావాలి. అప్పుడు $4 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఆఫర్ వచ్చింది. యాహూ దాన్ని తీసుకోలేదు. అప్పటి CEO మరీసా మేయర్కి దానికంటే బ్లాగ్ సైట్ టంబ్లర్ మీద $1.1 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపించింది. ఆ డెసిషన్ ఎంత రాంగ్ అంటే స్టాట్స్తో సహా చెప్తాను. 2013లో టంబ్లర్ని $1.1 బిలియన్ పెట్టి యాహూ కొనుక్కుంటే 2016 వచ్చేసరికి దాని వాల్యుయేషన్ $230 మిలియన్ పడిపోయింది. అదే $4 బిలియన్ పెట్టి నెట్ఫ్లిక్స్ని ఎక్వైర్ చేసుకునే ఆఫర్ వస్తే దాన్ని కాదనుకుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కరెంట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే $392 బిలియన్ ఉంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు యాహూ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత బుర్ర లేకుండా చేసిందో అని చెప్పడానికి. ఈ 2 ఎగ్జాంపుల్స్ అనే కాకుండా ఫేస్బుక్ని కొనడానికి కూడా ఆఫర్ వచ్చింది. 2006లో ఫేస్బుక్ని యాహూ $1 బిలియన్ పెట్టి కొనాలి అనుకుంది. అప్పుడు ఫేస్బుక్ $1.1 బిలియన్ డిమాండ్ చేసింది అని వెంటనే యాహూ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? $900 బిలియన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యాహూ ఎలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ చేసింది అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. 2008లో అంటే అప్పటికి యాహూ డౌన్ఫాల్ బాగా ఉన్న రోజులు, మైక్రోసాఫ్ట్ యాహూని ఎక్వైర్ చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అప్పట్లోనే $46 బిలియన్ ఆఫర్ చేసింది. అయితే దాన్ని రిజెక్ట్ చేసింది యాహూ. ఆ ఆఫర్ తీసుకున్నా అయిపోయేది కదా, ఎందుకంటే 2008లో $46 బిలియన్ ఇస్తే రిజెక్ట్ చేసి 2017లో వెరైజన్కు కేవలం $4.48 బిలియన్ అమ్ముడుపోయింది యాహూ. గూగుల్ని కాదనుకుంది, నెట్ఫ్లిక్స్ని కాదనుకుంది, మైక్రోసాఫ్ట్ కొంటానంటే నో చెప్పింది. వాటికి బదులుగా వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు యాహూ పతనానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ నన్ను అడిగితే బిగ్గెస్ట్ రీజన్స్ మాత్రం 2. ఒకటి టైమింగ్, రెండోది రిస్క్. యాహూ దగ్గర టైమింగ్ లేదు. ఏ కంపెనీని ఎప్పుడు ఎక్వైర్ చేసుకోవాలన్నా టైమింగ్ అస్సలు లేదు. అలాగే రిస్క్ తీసుకోవడం తెలియదు. రిస్క్ తీసుకోవడం తెలియని వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యాహూ.